హలో! భక్తి, ముక్తి, సంతోషం, సంబరం కలిసినప్పుడే గదా! దుబాయ్‌లో ఉంటున్నారు కదా! వీళ్ళు పూజలు, వ్రతాలు అవి చేసుకుంటారా? మన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తారా అని అనుకుంటారు కదా! యెస్. అవునండి. దుబాయ్‌లోనే కాదు ఏ దేశంలో ఉన్నా సరే మన సంస్కృతి సాంప్రదాయాల్ని వదిలేసుకోము. అవకాశం ఉన్నంతలో, దొరికినంతలో చూసుకుని చక్కగా చేసుకుంటాం. అలాగే మేము కూడా. ఇదేంటంటే మణిదీప వర్ణన చదువుకుంటున్నాను అనమాట. మణిదీప వర్ణన 9 సార్లు 9 శుక్రవారాలు చదువుకుని, తొమ్మిదో వారం అయిపోయిన తర్వాత ఉద్యాపన అనమాట. అందరిని పిలిచి, వాయినాలిచ్చి, భోజనాలు పెట్టుకుని, ఇలా ఆ వ్రతాన్ని కంప్లీట్ చేసుకుంటామనమాట. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మణిదీపవర్ణ 9వ వారం అయిపోతుంది. సో, అందుకని మేమందరం చేసుకోవాలంటే ఎలా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటాం. ఎందుకంటే మన అమ్మలుండరు, అమ్మమ్మలుండరు, అత్తలుండరు, వదినలుండరు, అక్కలుండరు. కాబట్టి మేమే అందరూ ఒకరికొకరు అక్క చెల్లెళ్ళవ్వచ్చు ఏదైనా సరే అంటే రిలేషన్‌షిప్ అనమాట. ఒక ఫ్యామిలీ లాగా అందరూ కలిసి అందరి చేతులతో కలిపి మనం ఏమేం కావాలో అవన్నీ చేసుకుంటాం అనమాట. ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు మేమే చుట్టాలవుతాం, మేమే ఫ్రెండ్స్ అవుతాం. ఒకరికొకరు సాయం చేసుకుంటూ చక్కగా హ్యాపీగా కలిసి చేసుకుంటాం అనమాట. సో, అది మీ అందరికీ చూపిస్తున్నా ఈరోజు. దీనికోసం 9 రకాల పువ్వులుండాలి, 9 రకాల పిండి వంటలు చేయాలి. సో, పిండి వంటలు చేస్తున్నారు వీళ్ళు బూర్లు అండ్ బొబ్బట్లు ఇక్కడ చేస్తున్నారు. పక్కన పులిహోర చేస్తున్నారు. ఇంకొకళ్ళు తాంబూలాలు సర్దుతున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అనమాట. అందరూ ఒక్కొక్క చెయ్యి వేసి ఎవరికి తోచింది, ఎవరికి బాగా వచ్చింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. మార్నింగ్ 9 అయ్యేసరికి పిండి వంటలు అన్నీ అయిపోతే పూజ మొదలుపెట్టుకోవాలి. కాబట్టి అందరూ బిజీగా ఉన్నారు. అంటే దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అండ్ 9 రకాల పువ్వులు కావాలి కదా! అది మెయిన్ టాస్క్ యాక్చువల్లీ. 2, 3 రకాల పువ్వులు సంపాదించడానికే అటు ఇటు తిరుగుతా ఉంటాం. అలాంటి 9 రకాలు సంపాదించడం అంటే చాలా గ్రేట్. రోజు మనం నిత్య పూజ చేసుకుంటూనే ఉంటాము. అలా కాకుండా పక్కన మన మణిదీపం అమ్మవారిని పెట్టుకుని మళ్ళీ పూజ చేసుకుంటాననమాట. మొత్తం అదంతా డెకరేట్ చేసేస్తున్నాము 9 రకాల పువ్వులతోని. అండ్ ఏవైతే పిండి వంటలు తయారైపోయాయో ఫస్ట్ 9 తీసి నైవేద్యానికి పక్కన పెట్టేస్తున్నాం అనమాట. అండ్ అప్పుడు ఒక ఐడియా వస్తది 9 రకాలు అయిపోయాయా, ఇంకేదైనా మర్చిపోయామా దాన్ని చేయడానికి. అందుకని ఏవైతే అయిపోయాయో అవన్నీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసుకుంటున్నాము. అండ్ పక్కన పువ్వులతో డెకరేషన్ చేస్తూ ఉన్నారక్కడ. ఇలాగే శ్రావణ శుక్రవారాలు అవ్వచ్చు, ఏ పండుగైనా సరే దీపావళి నోము అవ్వచ్చు, ఏదైనా అందరం కలిసి చేసుకుంటాము. ఈ హ్యాపీ మూమెంట్స్ ఇంక ఫ్యూచర్‌లో కూడా గుర్తుంటాయన్నమాట. మనందరం కలిసి ఆ రోజు అలా చేసుకున్నాం కదా! ఇలా చేసుకున్నాం కదా! అని. సో, ఒక హ్యాపీ మూమెంట్స్ లాగా అందరూ కలిపి ఒక పండగని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. మొత్తానికి మనకు 9 రకాల పువ్వులు వచ్చేసాయి కాబట్టి అవన్నీ అమ్మవారి చుట్టూ డెకరేట్ చేసుకొని చెప్పాను కదా! మనకి రెడీ అయిపోయినవన్నీ ఇక్కడ నైవేద్యాలు రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ తాంబూలానికి కూడా పక్కన రెడీ అవుతున్నారనమాట. అండ్ వచ్చిన వాళ్ళకి పుణ్యస్త్రీలకి పువ్వులు ఇవ్వడానికి అన్నీ ఒక్కొక్కటి సెపరేట్‌గా చేసి ఏది మర్చిపోకుండా ఉండడానికని పక్కన పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ మనకు పరమాన్నం రెడీ అయిపోయింది. బూర్లు అండ్ గారెలైతే ఇంకా రెడీ అవుతున్నాయి. సో, ఈ రెడీ అయిపోయినవన్నీ మనం పక్కన ఇక్కడ పెట్టేసుకుంటే, మళ్ళీ ఇంకా పక్కన పులిహోర తయారవుతుంది. ఇంకా బూరెలు అవుతూ ఉన్నాయి. వాటిలి కోసం పూర్ణ ఉండలు చేస్తున్నాననమాట. ఇవన్నీ తయారైపోయిన తర్వాత ఇంకా మణిదీపవన్న 9 సార్లు చదువుకోవాలి. సో, అందరూ వచ్చి ఇంకా ఇక్కడ కూర్చొని ఇదంతా కొంచెం క్లీన్ చేసేసుకొని, ఇక్కడ కూర్చొని హ్యాపీగా మణిదీపవర్ణం చదువుకుని అండ్ హారతిచ్చి మళ్ళీ భోజనాలు, లంచ్. మార్నింగ్ నుంచి ఇది హడావిడిలో ఉన్నాము. మొత్తం ఈ డెకరేషన్ అంతా ఎలా చేసుకున్నాం. అప్పటికప్పుడు చేయాలనుకున్నప్పుడు ఆ అమ్మవారు పటం కూడా సంపాదించాలి కదా! సో, దాన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసి దాన్ని ఫ్రేమ్‌గా మేమే తయారు చేసి పెట్టుకున్నాము. చాలా చక్కగా వచ్చింది. అండ్ అందరూ కూడా ఒక డివోషనల్ ఆ వైబ్స్ అవి ఉంటాయి కదా! చాలా బావుందనమాట. సో, ఇదండి ఏ దేశంలో ఉన్నాం అన్నది కానే కాదు. మనం ఏం చెయ్యాలనుకుంటే చేసేస్తాం. కాబట్టి వాట్ వి వాంట్ అనేది మనం స్పెసిఫిక్‌గా తెలుసుకోవాలి. ఏం కావాలనుకుంటున్నాము అని. సో, యూనివర్స్ విల్ హెల్ప్ అస్ అందరిని మనకి తోడుగా పంపిస్తుంది. నటనాట్యాలు, సంగీతాలు, దండకలకాలు, పురుషార్థాలు, మణిదీపాని మహానిధి వస్తాములో అలంకితమైన సర్వలోకములు లోకములు సర్వలోకమే ఈ మణిదీపం సర్వేశ్వరిక శాస్త్రిసారం చిందామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపై మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిదీపంలో
పద్మనగర ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యంగా ఆపడుతుంది మణి దీపములు పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సముల బంగారు గాజులు బొట్టులకు మాధవులకు గలగలమని సౌపడి చేయు సౌభాగ్యవతుల సేవలనందన సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మా. అండ్ హారతి ఇచ్చిన తర్వాత తాంబూలం ఇచ్చి తర్వాత కొన్ని ఏమో ఇంటికి కూడా ప్యాక్ చేస్తున్నాము. ఆల్రెడీ వంటలన్నీ అయిపోయాయి. వాటిని అంటే ఇంకా రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇంటి దగ్గర, మన ఫ్యామిలీ మెంబర్స్ రాలేని వాళ్ళు ఇంకెవరైనా, వాళ్ళ కోసం కొన్ని ప్యాకెట్స్ లంచ్ ప్యాకెట్స్ రెడీ చేసి వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం. అండ్ అయిపోయిన తర్వాత పిల్లలు మేము అందరూ కలిసి హ్యాపీగా లంచ్ చేసి ఆ దేవుడు యొక్క ఆ వైబ్రేషన్స్ ఉంటాయి కదా, ఆ వైబ్రేషన్స్ ఆ పాజిటివిటీ అంతా చాలా బాగుంటుంది కదా. మనందరికీ తెలిసిందే, అది మనం గుళ్ళో ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే అక్కడికి రోజు గుడికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఇంట్లోనే అందరూ కలిసి ఇలా చక్కగా పూజలు చేసుకుంటూ మన యొక్క ఆ వైబ్స్ని మిస్ అవ్వకుండా హ్యాపీగా మా అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలాగే ప్రతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం. బర్త్డేస్ కావచ్చు, లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీస్, లేకపోతే పూజలు, ఇలాంటి పూజలు స్పెషల్ అకేషన్స్ వస్తాయి కదా, సంక్రాంతి, దివాళీ, ఇలాంటివన్నీ కూడా అందరం కలిసి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఇలాంటి మేమేమేమి సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మీతో షేర్ చేస్తూ ఉంటా. ఇక మనకి అయిపోయింది కాబట్టి హారతి తీసుకోవడం అండ్ తాంబూలం తీసుకోవడం అంతా అయిపోయిన తర్వాత మనం వంటలు అన్నీ ప్యాక్ చేసేసి ఇంకా భోజనాలు చేయడమే. సో ఇదంతా మా గ్రూప్ అనమాట. ఇంకా కొందరు మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒకవేళ రాలేకపోయినా కూడా నెక్స్ట్ దాంట్లో మళ్ళీ వస్తారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవ్వదు. సో అందరం కలిపి ఇలా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఆకలేసేస్తుంది అనమాట. సో విల్ గో ఫర్ లంచ్. ఓకే, బాయ్ బాయ్ అండ్ డూ సబ్స్క్రైబ్ and thank you. Bye bye. We'll meet you in the next video.